నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పార్టీలో ఉన్నటువంటి వారు మనం అసలు పార్టీలో ఉండాలా, బయటికి రావాలా, అసలు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలా అనే పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనేక అక్రమాల్లో ఎంతో అవినీతిలో కూరుకుపోయి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఉన్నది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి తరుణంలో ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత అంతా కూడా వైఎస్ఆర్సీపీలో నిశ్శబ్దకరమైనటువంటి వాతావరణం. సరే, ఎలా అయినా సరే పార్టీని మళ్ళీ మనం పూర్వపు వైభవానికి తీసుకురావాలి, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్దాం అని భావించారు. నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్లు పెడదాం, ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకోవాలి, దానికి సంబంధించి దిశానిర్దేశం చేయాలి, నేను ప్రజల్లోనే ఉంటాను, నాయకులతో ఎప్పుడూ టచ్లో ఉంటా అన్నారు. కానీ తాడేపల్లి టు ఆయన బెంగళూరుకి పరిమితమయ్యారు. ఏదో వారంలో చుట్టపు చూపుగా ఒక రోజు 2 రోజులు ఉంటున్నారు తాడేపల్లిలో. ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో ఉన్నటువంటి నాయకులంతా జైలుకి క్యూ కడుతున్నారు, మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి కోటరీపై సీనియర్ నాయకులు అసంతృప్తి, వ్యతిరేకత. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఆయనతో భేటీ కానిచ్చేవారు కాదు. కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, అలాగే వైవి సుబ్బారెడ్డి కానీ, ఇలా కొంతమంది ఉన్నారు సో కాల్డ్ లీడర్స్. వారంతా వారు చెప్పిందే అంత వేదం, వారి మాటే శాసనం అన్నట్లుగా ఉండేది. మళ్ళీ అదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందరూ కూడా సలహాలు ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నారు, మీరు పద్ధతి మార్చుకోండి అని. అయినా సరే ఆయన ఎక్కడ కూడా ఆయన విధానం అయిందే, ఆయన ధోరణి అయిందే అన్నట్లుగా ఉంది. ఇటువంటి క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తాజాగా ఆయనకు నివేదించినటువంటి విషయాలు చాలా 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 ప్రాధాన్యత సంతరించుకున్న వాటిగా ఉన్నాయి. అని ఏమన్నారంటే, భజన తగ్గించండి, మీ తీరు మార్చుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, పార్టీ బలోపేతం అవుతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది, ఇది రానున్న కాలంలో ఇదే కంటిన్యూ అయితే మీకే కాదు పార్టీకి కూడా తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి విజయసాయిరెడ్డి, ఆయనే జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించి బయటకు వచ్చారు పార్టీలోంచి. ఆయన బయటికి రాగానే మాట్లాడినటువంటి మాటలేంటి? ఇదే కోటరీ ఎవరైతే కొంతమంది పేర్లు ప్రస్తావిస్తూ ఆయన బాంబు పేల్చారు. ఇదే రకమైనటువంటి విధానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్తారు అని. ఇప్పుడు జరిగేది కూడా అదే అంశాన్ని మేకపాటి కూడా ప్రస్తావించారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతోనే ఒక మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ కుటుంబంతో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి మేకపాటి ఫ్యామిలీకి. ఆయన సాధారణంగా మాట్లాడరు, వివాదాలు ఎక్కువ ఉండవు ఆయనకి, వివాదాస్పదమైనటువంటి కామెంట్లు కానీ ప్రకటనలు కానీ చేయరు. ఆయన కామ్గా ఉంటారు, ఆయన రాజకీయం ఏంటో ఆయనదే. కానీ పార్టీలో ఉంటూ ఒక రకమైనటువంటి అన్ని చూస్తూ ఉండలేరు. కొంతమంది సాధారణంగా ఎవరైనా వారు పనిచేస్తున్నటువంటి రంగం కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, ఏమైనా లోటుపాట్లు ఉంటే వారిని చెప్పాలనుకుంటారు, కానీ చెప్పే పరిస్థితి అయితే ఉండదు కొన్ని సందర్భాల్లో. సో ఇలాంటి సందర్భంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన బయటకు వచ్చి మాట్లాడటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారని కూడా ప్రచారం.
పార్టీలో ఉన్నటువంటి కేడర్కి ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. అంతే తప్ప చుట్టూ ఉన్నటువంటి కోటరీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. దానివల్ల పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. వాళ్ళకేం పోయింది? మైక్ ఉంది కదా అని ఏదైనా మాట్లాడతారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఏ వీడియోలైనా ఎలాంటి ప్రకటనలైనా పోస్ట్ చేస్తారు. అది కాదు. ప్రజల అభిమానాన్ని, ప్రజల కోసం మనం పనిచేయాలంటే ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, నష్టాలను మనం దగ్గరుండి చూసి వాటి పరిష్కారం కోసం పనిచేయాలి. ఈ రకమైనటువంటి విధానంతో రాజకీయాలు చేస్తే రానున్న కాలంలో కష్టం. పార్టీకి దూరమయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది అనేది ఆయన ఆవేదన, ఆయన అభిప్రాయం అని చాలా కరెక్ట్గానే చెప్పారు. వాస్తవం అది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అలాగే ఉంది. చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అదే విధంగా ఉన్నాయి. మొత్తానికైతే మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. మారిన పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు పార్టీపై ఉంటాయి, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా ఉంటాయి అనేది ఒక చర్చ. చూడాలి మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక మంచి వ్యూహకర్తే. ఆయన దగ్గర కూడా పదునైన బుర్ర ఉంది, ఒక వ్యూహం ఉంది, ఒక సరికొత్త ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్ళే ప్లానింగ్ ఉంది. కానీ ఎక్కడ కూడా అమలు పరచట్ల. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు నిరాశ, నిస్పృహ, ప్రజల ద్వారా అసంతృప్తి, కేడర్లో వ్యతిరేకత, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరోపక్క కేసులు, అరెస్టులు, విచారణలు ఇవి మరీ బాధిస్తున్నాయి. తాజాగా జోగి రమేష్ అరెస్ట్. పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ఏ అంశమైనా సరే కాస్త ఈ మధ్య వాయిస్ రేజ్ చేసేటువంటి నాయకుడిగా ఆయనే ఆ పార్టీలో. మరి ఇటువంటి పరిణామాలని అన్నీ కూడా చక్కదిద్దుకోవాలి. సీనియర్లు చెప్పేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మరి అలా చేయని పక్షంలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కాస్త నిర్వీర్యం అయిపోయేటువంటి అవకాశాలు, ప్రమాదం ఉంటుంది అనేది మేకపాటి ఆయన సీనియర్ నాయకుడిగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తానికైతే మరి ఇప్పటికైనా మారతారా లేదా ఆయన ధోరణి అదే విధంగా ఉంటుందా? మరి ఆ భజన బృందాన్ని పక్కన పెడతారా? ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుని ఒక మంచి సౌహృదమైనటువంటి వాతావరణంతో రాజకీయాలు చేస్తారా? లేదా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా ఉంటుందా అనేది చూడాలి. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.